నందుగాడి బ్రేస్లెట్ చూపించి ప్రేమ కానుకకు ఉన్న శక్తి గురించి మాట్లాడతా. దాని గుండెల్లో గుణపాల గుచ్చుతా. ఇది నేను కాల్చి బూడిద చేసిన విగ్రహం కదా, మళ్ళీ ఎలా వచ్చింది? ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది కావాలనే ఈ విగ్రహాన్ని తీసుకొచ్చినట్టుంది. నందులో ప్రేమను నిద్రలేపడానికే తెచ్చింది. నందు దీని ట్రాప్లో పడ్డాడా? వీడు మేఘన ట్రాప్లో పడిపోతున్నాడు. మేఘనా, విగ్రహం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడ కొన్నావు? అది చెప్పాలంటే ముందు నీకొకటి చెప్పాలి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయోత్యాపో న శోషయతి మారుతః. అంటే అర్థం తెలుసా? ఆత్మని ఏ ఆయుధము అంతం చేయలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి కరిగించలేదు అని. ప్రేమ ఆత్మ రెండు ఒకటే. రెండు మనసులు కలిస్తే రెండు శరీరాలు ఒకే ఆత్మగా మారుతాయి. అలాంటి ప్రేమకి ప్రతిరూపమైన ఈ విగ్రహానికి కూడా చాలా కథ ఉంది. నువ్వు చెప్పేది చూస్తుంటే ఏదో ఎమోషనల్ స్టోరీయే ఉన్నట్టుంది. ఏంటది మేఘనా, చెప్పవా? ఈ విగ్రహాన్ని, ఇలాంటి విగ్రహాన్ని నేను నా భర్తకి తన పుట్టినరోజు నాడు నా ప్రేమ కానుకగా ఇద్దామని అనుకున్నాను. కొందామని చూస్తే నా దగ్గరున్న డబ్బులు సరిపోలేదు. అసలు నా దగ్గర ఆ టైంలో డబ్బులే లేవు. కానీ ఈ విగ్రహం కొని తీరాలి అనిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, దొరికిన పనల్లా చేశాను, డబ్బులు సంపాదించాను. కాలకూటమైన ఈ తీపి స్పర్శ అమృతంగా మారే దారుందా ఈశా. తనువు నీలమవుతూ పెడుతుంటే ఘోష, జీవమున్న చావు పొందిందా శ్వాస. వేతాళ ప్రశ్నేదో వాలిందంటే బదులిచ్చి తీరాలి కాదా. లోనున్న భయమంటూ పోవాలంటే దాగున్న సత్యాన్ని వెతకాలి. ఇంత కష్టపడిందా ఈ విగ్రహాన్ని కొనడానికి? ఎప్పుడు చెప్పనే లేదు. అలా కష్టపడి డబ్బులు సంపాదించి ఈ విగ్రహాన్ని కొని గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకువెళ్ళాను. నా వైపు చూస్తోందేంటి? సంతోషంగా నా భర్తకి ఇద్దామనుకున్నాను. కానీ తీరా ప్యాకెట్ విప్పి చూస్తే విగ్రహానికి బదులు బూడిద ఉంది. మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కోసం కష్టపడి చెమటోర్చి ఏదైనా కొని తీసుకువెళ్తే అది కాలి బూడిదైపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్క
రెక్కకు నీడై ఉంటాడే ఆట పాటల్లో నా జోడి పైవాడే అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే కలలే తడిసే వేళ కొడుకే పడతాడే ఉల్లల్లాయిలాయి జోలాలి వీడే ఆరీరారో ఆరీరారో ఆరీరారో. నమ్మలేకపోతున్నా మేఘనా, నిజమే చెప్తున్నావా? నువ్వు బొమ్మ కొనేటప్పుడు సరిగ్గా చూసుకున్నావా? డ్యామేజ్ ఉందా అని చెక్ చేసావా? చెక్ చేయకుండా తెస్తానా శివ? చేశాను. షాప్లో ఉన్నప్పుడు బొమ్మ బాగుంది, గిఫ్ట్ ప్యాక్ చేసేటప్పుడు కూడా బాగుంది. కానీ ఇంటికి వచ్చేసరికి బూడిదై మిగిలింది. అలా ఎలా బూడిదైంది మేఘనా? ఎలా అయిందంటావు? ఎవరు చేశారంటావు? నాకెలా తెలుస్తుంది? అదేంటి ఆరోహి, అన్నీ తెలిసిన దానివి నువ్వే కదా. నువ్వే చెప్పాలి ఎలా బూడిదైందో. వాట్ నాన్ సెన్స్, నేనెలా చెప్పగలను? పోనీ నేను చెప్పనా? దీనికి తెలిసిపోయింది, డౌట్ లేదు, నా గురించే చెప్తోంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇది డిసైడ్ అయిపోయినట్టుంది, నన్ను అందరి ముందు కార్నర్ చేయడానికి. దీనికి తెలిసిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్తున్నావు? బాబా, అది నాకు ఒక చిన్న పనుంది, నేను వెళ్ళాలి. నో 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 నో, నువ్వు వెళితే ఎలా? మా కుటుంబానికి శ్రేయోభిలాషవి, మా పాలిట దేవతవి. నువ్వు ఉండాలి, ఉండి తీరాలి. నీకు కూడా తెలియాలి కదా నేనెలా తెలుసుకున్నానో, ఏం తెలుసుకున్నాను. సో శివ, నాకు అప్పుడు అర్థం కాలేదు ఎలా బూడిదైందో, కానీ ఇప్పుడు అర్థమైంది దీనికి కారణమెవరో. నేను ప్రాణంగా కొన్న బొమ్మ ఎలా బూడిదైందో, ఎవరి వల్ల అయిందో ఇప్పుడు తెలిసింది. ఎలా అయింది? ఆ బొమ్మ మీద కన్నేశారో, నా పచ్చని కాపురం మీద కన్నేశారో తెలియదు, కానీ ఒక వ్యక్తి ఆ బొమ్మని, నా ఆనందాన్ని నాశనం చేయాలని సోడియం ఒక రసాయనాన్ని ఆ బొమ్మ మీద చల్లారు. నేను జరిగింది తెలియక చాలా సంతోషంతో ఆ బొమ్మని ప్యాక్ చేయించుకొని ఇంటికి తీసుకువెళ్ళాను. ఆ వ్యక్తి అనుకున్నట్టుగానే, ప్లాన్ చేసినట్టుగానే బొమ్మ బూడిదైంది. మరి బొమ్మ ఎలా వచ్చింది? మళ్ళీ వెళ్ళి సేమ్ అలాంటిదే కొన్నావా? ఇది నా కోసం నా నందు తనే స్వయంగా చేసిచ్చాడు. చూడు, నువ్వు కంగారు పడుకో. నువ్వు కాదు,
ఈ నువ్వు నా నందువి కాదు. ఆ నందు వేరు. నీలో ఆ నందు లేడు. నా నందులో నా మీద ప్రేమ ఉండేది, నా మీద నమ్మకం ఉండేది. ఆ నందుకి నేను చెప్పే నిజం అర్థమయ్యేది. ఆ నందుకి మనస్సాక్షి తప్ప సాక్ష్యాలు అక్కర్లేదు. ఆ నందుకి నా కళ్ళల్లోకి చూస్తే నిజం తెలిసిపోయేది. నా మనసులో ఏముందో తెలిసిపోయేది. ప్రేమని దైవంగా బాధ్యతగా భావించిన ఆనంద్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇప్పుడు అర్థమైంది ఇందాక నువ్వు ఆ శ్లోకం ఎందుకు చెప్పావో. నిజంగా గ్రేట్ మేఘనా. నువ్వు చెప్పింది గ్రేట్ మెసేజ్ తెలుసా? నేనెవరిని చెప్పడానికి శివ? రుక్మిణి లేఖ రాస్తే రథమేసుకుని వెళ్ళి ఆమెని ఆమె ప్రేమని అంగీకరించి వరించి పెళ్లి చేసుకున్న ప్రేమమూర్తి ఈ శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒక ఆత్మని ఎలాగైతే నిప్పు కాల్చదో, నీరు తడపదో, గాలి కరిగించలేదో, నిజమైన ప్రేమని కూడా కుట్రలు పతనం చేయలేవు, అసూయలు కాల్చలేవు, కుతంత్రాలు అంతం చేయలేవు. సూపర్ మేఘనా. నీకు నీ ఒకప్పటి నందు వీలైనంత త్వరగా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివ. ఒక నిమిషం. ఏంటలా అయిపోయావు? షాకా? నాకెలా తెలిసిందనా? అవును, ఐ మీన్ అంటే అది కెమికల్ వల్ల బూడిదైందని నీకెలా తెలిసిందా అని. మనకి ఏదైనా సరే ఒక విషయంలో డౌట్ రానంత వరకే అజ్ఞాతంలో ఉంటాము. నమ్మకూడని వ్యక్తులని గుడ్డిగా నమ్ముతూ ఉంటాము. కానీ ఒక్కసారి డౌట్ వచ్చిందో తెరలు వీడిపోతాయి. జ్ఞాననేత్రం తెరుచుకొని అప్పటిదాకా కష్టపడి దాచిన సత్యాలన్నీ కనిపిస్తాయి. అలా కనిపించిన నిజమే ఇది. ఒక సైన్స్ స్టూడెంట్ని కనుక్కున్నానులే. ఇవాళకి ఈ ఎంటర్టైన్మెంట్ చాలే. నువ్వు అలసిపోయినట్టున్నావు కదా ఆరోహి. వెళ్ళ ఆరోహి, పని చూసుకో. నాకు కూడా చాలా పనులున్నాయి. ఇంకా పాతి పెట్టిన నిజాలని తవ్వి తీయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వస్తాను. ఇంతకీ అలా ఎవరు చేశారు? నన్నేనా అడుగుతుంది? ఇంకెవరిని అడుగుతాను? ఇప్పటిదాకా లెక్చర్ ఇచ్చింది నువ్వే కదా. ఏది? ఇంకొకసారి అడుగు. ఇంతకీ అలా ఎవరు కెమికల్ అప్లై చేశారు? ఎవరు ఆ బొమ్మని బూడిచ్చేశారు? గుడ్. ఇప్పుడు తెలివైన ప్రశ్న వేశావు. నీ ప్రశ్నకి సమాధానం త్వరలోనే చెప్తాను. ఇంతకీ అలా ఎవరు కెమికల్ అప్లై చేశారు? ఎవరు ఆ బొమ్మని బూడిచ్చేశారు? నీ ప్రశ్నకి సమాధానం త్వరలోనే చెప్తాను. బొమ్మని కాల్చి బూడిద చేసింది నేనే అనే విషయం దానికెలా తెలిసిపోయింది? ఎవరు చెప్పుంటారు? ఎలా కనిపెట్టుంటుంది? నందు మేఘనలు విడిపోవడానికి నేనే కారణమని దానికి ఇప్పటికీ నా మీద డౌట్ ఉంది.
ఆ కుట్రతో పాటు బొమ్మని కాల్చేసింది నేనే అని అది నందుకి నిరూపించింది అనుకో, నందు నన్ను చంపేయడానికి కూడా వెనుకాడడు. అప్పుడు దాని మీద పగ తీర్చుకోవాలనుకున్న నా ప్రయత్నాలన్నీ తలకిందులైపోతాయి. ఛే! నేను బొమ్మని కాల్చేసిన విషయం అది నందుకి చెప్పకుండా దాని గొంతు ఎలా నొక్కేయాలి? ఏయ్, ఎవరది? ఆ సౌండ్ ఏంటి? అడుగుతున్నాను కదా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. నా కాలి పట్టినా నేనింకేదో మీద పడిందనుకుని పిడుగు పడిన రేంజ్లో భయపడి చచ్చాను. ఇది నా కాలి పట్టినే కదా. ఇది ఆ మేఘన దగ్గరుంది కదా. మరి ఇక్కడికెలా వచ్చింది? ఎలా వచ్చింది? మేఘనా, ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? పాపం, నువ్వు నిద్ర పట్టుక అల్లాడిపోతున్నావు కదా, పలకరించి పరామర్శించి వెళ్దామని వచ్చాను. పాపం చేసిన వాళ్ల మొహం ఆనందంగా ఉంటుందేమో కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. ఆ పాపం బూమరాంగ్ లాగా తిరిగి తిరిగొచ్చి ఏ రూపంలో కొడుతుందో, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వెంటాడుతుందో అనే భయం ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుంది. మరి గుండెల్లో టెన్షన్ అగ్నిగుండంలా మండుతూ ఉంటే ప్రశాంతంగా ఎలా నిద్రపోగలవు చెప్పు? మేఘనా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? నేను పాపం చేయడం ఏంటి, టెన్షన్ పడ్డం ఏంటి, అర్థం లేకుండా ఏదేదో మాట్లాడతావేంటి?
గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం భువనంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా మహకాల మహరుద్ర మహభద్ర మహపాశ ఈశా సర్వేశ జలరేగే ప్రస్తుతం నిన్ను టెన్షన్ పెడుతోంది, నిద్ర పట్టకుండా చేస్తుంది ఈ బొమ్మ విషయమే కదా? ఆ రోజు ఆ బొమ్మని కాల్చేసింది నువ్వే అన్న విషయం నాకు తెలిసిపోయిందని నీకు తెలిసిపోయింది. ఈ విషయం నేనెక్కడ నందుతో చెప్తానో, నందు ఎక్కడ నిన్ను చంపేస్తాడో అనే భయం నిన్ను వెంటాడుతూ ఉంది. నువ్వు భలే ఉన్నావు మేఘనా. ఆ బొమ్మని నేను కాల్చేయడం ఏంటి? నువ్వేదేదో ఊహించుకొని అనవసరంగా పొరపాటు పడుతున్నావు. నటించకు, అమాయకత్వం చూపించకు. ఆ బొమ్మని కాల్చి బూడిద చేసింది నువ్వే. అది ఒక్కటే కాదు, నువ్వేంటో నీ నిజ స్వరూపమేంటో మొత్తం నాకు తెలుసు. ఈ కాలి పట్టి నీదే అన్న విషయం కూడా నాకు తెలుసు. నువ్వు బాలే ఉన్నావు మేఘనా. ఇది నా పట్టి కాదని ఆ రోజు నీకు చెప్పాను కదా. ఏయ్ విను, చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. ఆ రోజు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకొని ఈ క్షణం నుంచి నువ్వు భయపడుతూ బ్రతుకు. లేదు మేఘనా.